సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమిదే అధికారం అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆరా మస్తాన్ వలీ సర్వే అలాగే పార్థదాస్ సర్వే మాత్రం వైసీపీదే అధికారం అంటూ తేల్చి చెబుతున్నటువంటి నేపథ్యంలో ఆరా మస్తాన్ వలీ సర్వే అలాగే పార్థదాస్ సర్వే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైసీపీని ఆరా మస్తాన్ వలీ అలాగే పార్థదాస్ ముంచుతారా తేల్చుతారా అనేటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మొదలైనటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతోంది అంటూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ఆరా మస్తాన్ వలీ గారు అలాగే పార్థదాస్ గారు మాత్రం వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది అంటూ నిన్న ఎగ్జిట్ పోల్స్ పోస్ట్ పోల్స్ వాళ్ళు సర్వే చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి అసలు వైసీపీని ఈ ఆరా మస్తాన్ వలీ గారు అలాగే ఈ పార్థదాస్ గారు ముంచుతారా తేల్చుతారా అనేది ఇప్పుడు ఒక చర్చకు దారితీసినటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? ఆరా మస్తాన్ గారు కావచ్చు, పార్థదాస్ గారు కావచ్చు, లేకపోతే ఏదైనా ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ కావచ్చు, వాళ్ళు ఏ పార్టీని ముంచలేరు, తేల్చలేరు. కొంతకాలం భ్రమంలో ఉంచవచ్చు, ఓకే, కొన్ని గంటల భ్రమంలో ఉంచవచ్చు. ఎందుకంటే సర్వే సంస్థలు చెప్తాయి కాబట్టి అని చెప్పేసి ఏ ప్రజలు ఓటేరు. ప్రజలు ఆల్రెడీ కనీసం పేద ప్రజలు కొంతమంది డబ్బులు తీసుకునే వారు కూడా డబ్బులు అందరి దగ్గర తీసుకుంటారు. కానీ ఓటర్ డిసైడ్ అయ్యి ఉంటాడు, ఈసారి ఏ పార్టీకి ఓటేయాలన్నది డిసైడ్ అయ్యి ఉంటాడు, దాని తగ్గట్టుగానే ఓటేస్తాడు. సరే, ఆరా మస్తాన్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మామూలుగా సర్వే సంస్థలకి క్రెడిబిలిటీ ఏంటనేది కూడా మనం లెక్క చేసుకుంటాం. అంటే స్క్రీన్ బిహైండ్ కొన్ని ఉంటాయి, అవి పబ్లిక్లోకి తెలియవు. ఒక మనిషిని చూసిన వెంటనే ఏంటి ఇతను అనే అంటే మాలాంటి వాళ్ళకి కొన్ని విషయాలు తెలుస్తాయి. గతంలో ఆరా మస్తాన్ గారు మరి తెలుగుదేశం పార్టీ వారికి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడుకుంటాం, ఏం మాట్లాడుకున్నారో, ఏం ఆఫర్ అడిగారో, వాళ్ళు ఎందుకు తిరస్కరించారో, ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ వారికి ఎందుకు దగ్గర అయ్యారో మొన్న ఇంచుమించు నాకు నవంబర్ డిసెంబర్లో అనుకుంటా, అప్పుడు కూడా ఒక విధమైన మూడ్ ఆఫ్ ది ఏపీ అని చెప్పి ఒక సర్వే ఇచ్చారు వారు. అప్పుడు కూడా వైసీపీకి అనుకూలంగా అప్పుడు వారు ఇచ్చారు. అప్పుడు ఇంకా చాలా తక్కువగా సీట్లు ఇచ్చారు పాపం, ఇప్పుడు కొంచెం పెంచి సీట్లు ఇచ్చారు. నెట్టంది ఇమీడియట్గా నిన్న సాయంత్రం దగ్గర నుంచి ఆరా మస్తాన్ గారి సర్వే మీద జరిగే డిబేట్లన్నీ చూసిన తర్వాత, ఆయన మాట్లాడిన విధానం చూసిన తర్వాత ఈయన ఆరా మస్తాన్ కాదు వైఎస్ఆర్ మస్తాన్ అంటే చాలా క్లారిటీగా సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే ఆయన చాలా తెలివిగా విడిగా కూడా కొడుకు చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీ నెగ్గబోతున్నారు, చంద్రబాబు గారు భారీ మెజార్టీ నెగ్గబోతున్నారు, లోకేష్ గారు నెగ్గబోతున్నారు, బాలకృష్ణ గారు నెగ్గబోతున్నారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గబోతున్నారు. ఇది చెప్తూనే అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అంబటి రాంబాబు గారు ఓడిపోతున్నారు, రోజా గారు ఓడిపోతున్నారు, అక్కడ పేర్నుగు నాని వాళ్ళ అబ్బాయి కిట్టి ఓడిపోబోతున్నాడు, మార్గాన్ భరత్ గారు ఓడిపోతున్నారు, కొన్ని నెంబర్లు చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన చెప్పిన విషయాల్లోనే మనకి చాలా క్లియర్ కనపడుతుంది. అంటే ఒక వేవ్గా లేకపోతే వారికి వచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అన్నదానికి ఒక స్పష్టత. కానీ విడివిడిగా ఒకలా చెప్పి సరే మెజారిటీగా 110 ఎంతో ఇచ్చాడు, నెంబర్ ఏదో ఇచ్చాడు ఆయన. అదేవిధంగా పార్థదాస్ గారు 94 నుంచి 104 స్థానాలు వైసీపీకి రాబోతున్నాయి, వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం అంటూ ఆయన చెప్పారు. నేను అంటుంది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సర్వే సంస్థలు వారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి ప్రభావాలు కొన్ని ఉంటాయి. అవి ఆర్థికంగానా లేకపోతే సామాజికంగానా లేకపోతే ఏదో ఒకటి కొన్ని ప్రభావాలు, ఆ ప్రభావ ప్రకారం కొన్ని సర్వే ఇస్తూ ఉంటాయి. కానీ మెజారిటీ సంస్థలు అంటే అంటే నేషనల్ వైడ్గా వచ్చేది ఇండియా టుడే కావచ్చు, అవి కూడా ఆల్రెడీ ఎంపీ నెంబర్స్ చెప్పేసినాయి. కూటమికి సంబంధించి మెజారిటీ 15 పైన ఇచ్చినాయి తప్ప తక్కువగా ఎవరు ఇవ్వాల. 18 ఇచ్చిన కొన్ని అయితే 22, 23 కూడా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వచ్చినాయి 23, అదే 23 కూటమికి రాబోతున్నాయి నెంబర్లు కూడా ఇచ్చారు. అంటే ఒక విధమైనటువంటి క్లియర్ పిక్చర్ అయితే కనిపిస్తుంది. నేను ఎందుకంటానంటే ఈ విషయంలో కూడా సంబంధం లేకపోతే నేను చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ఏ రాష్ట్రంలో అయినా కృష్ణ గారు పోటీ 2 పార్టీల మధ్య ఉంటుంది. అంటే సినిమా పాట చెప్పినట్టు ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా అన్నట్టుగా ఏదో గట్టు ఉండాలి. అందుకని గట్లు 2-3 గట్లు ఉండకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున తెలుగుదేశంతో కలుపుకున్నా లేకపోతే బీజేపీ కలుపుకున్నా ఆయన గట్టే లేదు. ఒక నెంబర్ 1 రోడ్ వేసాడు ఆయన, చాలా ఈజీగా ప్రయాణించడానికి, ఓట్ బ్యాంక్ చేయకూడదనే ఉద్దేశంతో. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఈ ముగ్గురు కలయికని కూడా ఆహ్వానించారు. దాంతో
మూడ్ ఆఫ్ ది ఏపీ అన్నది ఎలా ఉంటుందంటే ముందు ఆలోచిస్తారండి, ఈ పథకాలు ఏంటి, ఇదేంటి అని ఆలోచిస్తారు. ఈ సర్వే సంస్థలు ఏం చేస్తాయంటే వాళ్ళకున్న కొంత శాంపిల్స్ తీసుకుంటూ ఉంటాయి. నియోజకవర్గానికి సంబంధించి నువ్వు 100లో కొన్ని 1000 ఇది చేసుకోవచ్చు. కానీ చాలా కాస్ట్తో కూడింది కృష్ణ గారు. ఒక సర్వే సంస్థ నిజంగా సర్వే చేసింది అంటే దాదాపు 5-6 కోట్లు లేకపోతే తప్ప ఎవరు చేయలేరు. అంత వీళ్ళకి మ్యాన్ పవర్ ఉందా, వీళ్ళు తీసుకున్న శాంపిల్స్ ఏమి తీసుకున్నారు, వీటిలన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన వాళ్ళని 100 మంది దగ్గరికి వెళ్తే అందులో 100 మంది తెలుగుదేశం పార్టీ అంటారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్తే అదే అంటారు. నేంటది తీసుకున్న శాంపిల్స్ ఏం తీసుకున్నారు అది కూడా వారు చెప్పుకుంటుంటే బాగుంటుంది, అది చెప్పలా. కానీ బట్ ఏదేమైనా ఆరా మస్తాన్ గారు నా ఉద్దేశంలో క్లియర్గా చెప్పాలనుకుంటే ఒక 48 గంటల తర్వాత మరో లగడబాటి కాబోతున్నాడు. 2019 ఎన్నికల ముందు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పి ఏ విధంగా చెప్పి మొత్తానికి సర్వేని వదిలేస్తానని చెప్పి అన్నాడు లగడబాటి గారు, అదే మరో లగడబాటి కాబోతున్నాడు. అంటే ఆరా మస్తాన్ గారు కూడా 2024 తర్వాత సర్వేల సన్యాసం తీసుకోబోతున్నారు అంటే ఇప్పుడు ఆయన చెప్పాలి. అది ఇప్పుడు క్రెడిబిలిటీ అంటే ఆరా మస్తాన్ గురించి చెప్పాలంటే మొన్న కూడా 2018 ఎన్నికల్లో తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ అధికారంలో వస్తుందని చెప్పాడు. తర్వాత అంతకుముందు జరిగిన దుబ్బాక ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వస్తుందని చెప్పాడు. బీజేపీ వచ్చే టైంలో బీఆర్ఎస్ వస్తుందని చెప్పాడు. మీకు గుర్తుందో లేదు, 2014లో అతను పేపర్ స్టేట్మెంట్ మేము పంపిస్తాను. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోతుందని చెప్పారు ఆరా మస్తాన్ గారు. అంటే క్రెడిబిలిటీకి ఇవన్నీ చూసుకోవచ్చు ఉదాహరణలో. ఓకే సరే, ఏదేమైనా మరి పార్థదాస్ సర్వే గురించి పార్థసారథి గురించి నాకు నిజంగా చెప్పాలంటే అతని గురించి నాకు ఐడియా కూడా లేదు. ఆయన ఎవరో, ఆ సంస్థ ఏంటో, దాని క్రెడిబిలిటీ ఏంటో, గతంలో ఎవరెవరు చేశారో ఏంటో నాకు అయితే పూర్తిగా అవగాహన లేదు. అవగాహన లేనప్పుడు మనం మాట్లాడడానికి లేదు. కాబట్టి ఆరా మస్తాన్ గారి గురించి కొంచెం క్రెడిబిలిటీ ఉంది, అతను చెప్పి జరుగుద్ది అనేది కొంచెం ప్రజల్లో ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడగలను. గతంలో జరిగిన ఇవన్నీ ఉదాహరణలు చూపించాను, అతని ఫెయిల్యూర్స్ కూడా చూపించాము. అయితే ఈ మధ్యకాలంలో 4 రోజుల క్రితమే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో తీసుకున్న సన్మానాల ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా అందుకనే అన్నాను నేను. అంటే ఆయన ముఖ్యంగా మాట్లాడుతూ ఈసారి ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో ఆ పోలింగ్లో 56% మహిళలు వైసీపీకి పట్టం కట్టారు అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. జనరల్ టాపిక్ ఎలా వచ్చిందంటే కృష్ణ గారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూటమికి అధికారం అనే మాటలు మాట్లాడి కామా పెట్టి మధ్యాహ్నం నుంచి జరిగినటువంటి ఓటింగ్లో గ్రామీణ ఓటర్ల మహిళలు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. దాన్ని బేస్ చేసుకుని వీరు ఇచ్చి ఉండొచ్చు ఆరా మస్తాన్ గారు. నేను ఏమంటుందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు కూడా గతంలో ఏదైతే ఏదో పథకాల గురించి వీటి గురించి మాట్లాడొచ్చామో, కానీ ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు అంటే ఇందాక ఉదాహరణ చెప్పాను, ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వర్కర్లు కానీ అంతా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళే కదా, వాళ్ళందరూ పాపం బాధితులే కదా. రాజధానికి సంబంధించినటువంటి రైతుల్లో అందరూ బాధితులే కదా. నేను బాధితులు కాని వారు ఎవరు? ఓకే, ఉద్యోగులు ఉన్నారు, ఒక ఉద్యోగికి సంబంధించిన కుటుంబీకులు బాధితులే కదా, టీచర్లు బాధితులే కదా. అంటే వీళ్ళు వాళ్ళని కాకుండా పోనీ ఏదన్నా ఒక రంగాన్ని తృప్తిపరిచాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ రంగానికి సంబంధించిన వాళ్ళందరూ అనుకూలంగా ఉండొచ్చు అన్నట్టు. ఏదో సంక్షేమ పథకాలు గతంలో లేవో కృష్ణ గారు, ఎప్పుడు లేక ఇది ఈ సంవత్సరం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు లేవు కదా. ఎప్పుడో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి సంక్షేమ పథకాలను ఎక్కువ తక్కువ ప్రతి గవర్నమెంట్ ఇస్తుంది. పక్కన ఉన్న తెలంగాణ ఇస్తుంది, తమిళనాడు ఇస్తుంది, ఆంధ్ర ఇస్తుంది. అంటే కేవలం సంక్షేమ పథకాలు రక్షిస్తాయి అనుకుంటే 2019 ఎన్నికలకు ముందు పసుపు కుంకాలని ఇచ్చిన చంద్రబాబు గారికి కూడా అలాగే కనిపించింది. అప్పుడు 10,000 ఇచ్చాం కదా, మహిళలందరూ నా తరపునే ఉన్నాడు అనుకున్నారు. నేను అంటే అది అలా ఆ సీన్ ఇప్పుడు రిపీట్ అవుతుంది. మేము డబ్బులు ఇచ్చాం కదా, మేము పథకాలు డబ్బులు ఇచ్చాం కదా, రక్షిస్తాయి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా ఈసారి ఒక వేవ్ కాదు, ఒక సునామీగా కూటమికి అధికారం ఇవ్వబోతున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.